వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ. నేను రాజీవ్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్ టీయూసీఐ ఆధ్వర్యంలో బాన్సాపూర్ లంగర్ బీడీ కంపెనీలో జూలై 9న జరిగే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె విజయవంతం చేయాలని వాల్ పోస్టర్లు ఆవిష్కరించడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ట్రేడ్ యూనియన్ సెంటర్ ఆఫ్ ఇండియా టీయూసీఐ రాష్ట్ర కార్యదర్శి ఎం ముత్తన్న మాట్లాడుతూ, కార్మికులు సాధించుకున్నటువంటి 44 చట్టాలను మోడీ ప్రభుత్వం 15 చట్టాలను తీసివేసి 26 చట్టాలను 4 కోడ్స్గా తీసుకువచ్చి కార్మికులను కట్టుబానిసలుగా చేస్తున్నటువంటి విధానాలకు వ్యతిరేకంగా పోరాడాలని వారు పిలుపునిచ్చారు. 10 గంటల అగ్రిమెంట్లను 12 గంటల అగ్రిమెంట్లను నెలకు 26 రోజుల 26,000 జీతము ఇవ్వాలి. 26,000 జీతము ఇవ్వాలి. కనీస చట్టం ప్రకారంగా కనీస వేతనాల చట్టం ప్రకారంగా 26,000 రూపాయలు 26,000 రూపాయలు రాజీనామా చేసిన ప్రతి ఒక్కరికి 9,000 రూపాయల పెన్షను 9,000 రూపాయల పెన్షను. కార్మికుల ఐక్యత కార్మికుల ఐక్యత. ఈ నెల 9 తారీఖు నాడు నరేంద్ర మోడీ ప్రభుత్వం అధికారానికంటే ముందు ఎలక్షన్లు జరిగినప్పుడు తను అనేక మాటలు మాట్లాడిండు. దానిలో ప్రధానంగా స్త్రీలకు సంబంధించి ఏం మాట్లాడిండు, జీరో ఖాతాలు తీయండి, మీకు ఒక్కొక్కళ్ళకు 15 లక్షల రూపాయలు జమ చేస్తా అని చెప్పిండు. ఇప్పటి వరకు 15 లక్షలు కాదు కదా, 10 పైసలు కూడా జమ అయినటువంటి నరేంద్ర మోడీ చెప్పినటువంటి మాటలన్నీ తుంగలో తొక్కినటువంటి పద్ధతిలో వ్యవహారం కొనసాగుతూ ఉన్నది. కార్మికులు అనేక సంవత్సరాల నుంచి మేడే స్ఫూర్తితోని ఆనాటి వరకు కొట్లాడి సాధించుకున్నటువంటి 8 గంటల పని దినాన్ని ఇవాళ ప్రపంచవ్యాప్తంగా ప్రతి కంపెనీ ప్రతి ఫ్యాక్టరీ కూడా 8 గంటల పని దినంతో పనిచేస్తున్నటువంటి కార్మికులకు 8 గంటల పని దినంతో జీతభత్యాలు ఉంటాయి. కానీ ఇవాళ ఈ నరేంద్ర మోడీ ప్రభుత్వము అధికారానికి వచ్చిన తర్వాత ఆ చట్టాలన్నింటినీ రద్దు చేసేసి మొత్తము ఈ వ్యాపారస్తుల కోసం 10 గంటల పని దినం 12 గంటల పని దినానికి అగ్రిమెంట్లు చేస్తూ ఉన్నారు. ఈ అగ్రిమెంట్లు అనేటివి సరైనవి కావు. రేపు నాడు ఈ 10 గంటల పని కానీ అంతకంటే ఎక్కువ పని చేయడం కానీ కార్మికులు తీవ్రంగా వ్యతిరేకించారు. ఇవాళ ఆ పద్ధతిని నరేంద్ర మోడీ గత అనేక సంవత్సరాల కంటే ముందు జరిగినటువంటి విధానాలు కొనసాగించే పద్ధతిలో ఈ విధానం వల్ల ఓళ్లకు ఆదాని అంబానీ ఫ్యాక్టరీల యజమానులకు లాభమే తప్ప కార్మికులను శ్రమ దోసుకోవడం వాళ్ళ రక్తాన్ని పిప్పివేయడం తప్ప ఇంకోటి కాదు. కాబట్టి ప్రభుత్వం వెంటనే ఆలోచించి ఈ 8 గంటల పని దినాన్ని యథాతథంగా కొనసాగించాలని ఇవాళ సుప్రీంకోర్టు చెప్పిన తీర్పు ప్రకారంగా సమాన పనికి సమాన వేతనం అని చెప్పిన ప్రకారంగా దాన్ని అమలు చేయాలి. ప్రతి ఒక్క కార్మికుడికి కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని, రాజీనామాలు చేసినటువంటి ప్రతి ఒక్కరికి 9,000 రూపాయల జీవన భృతి పింఛన్ ఇవ్వాలని, ఇట్లా అనేక విషయాలను కార్మికులకు లాభం చేసే రకంగా ప్రభుత్వం వివరించాలి. అదే రకంగా ఇవాళ 9 తారీఖు నాడు ఈ నెల 9 తారీఖు నాడు జరిగే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయడానికి కార్మికులు, కర్షకులు, విద్యార్థులు, మేధావులు అందరూ పాల్గొని దాన్ని విజయవంతం చేసి మనల్ని పరిపాలిస్తున్నటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలని చెప్పేసి టీయూసీఐ తరఫున నేను డిమాండ్ చేస్తున్నాను.